మరి సమయంలో రాధాకృష్ణ అలాగే మేఘన వీరిరువురి కూడా వారి యొక్క నిశ్చయితను తెలియపరచడానికి ఇప్పుడే నిశ్చితార్థం యొక్క అర్థాన్ని సేవకులు తెలియచేశారు. రాధాకృష్ణ తీసుకున్న తన నిశ్చయితను తెలియపరచడానికి, అలాగే మేఘన తీసుకున్న నిశ్చయితను తెలియపరచడానికి, అలాగే వారి ఇరువురి యొక్క తల్లిదండ్రులు కూడా వారి నిశ్చయితను తెలియపరచడానికి నిశ్చితార్థ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమయంలో మరి తల్లిదండ్రులు వారు చేసుకున్న నిశ్చయితను వారి పని ముగించేసి వెళ్ళిపోయారు. వాళ్ళ నిశ్చయాల్ని వాళ్ళు తెలియపరిచేశారు. మీకు ఇవ్వవలసినటువంటి సిద్ధపడే సామాగ్రిని ఇచ్చి వారు మీ సిద్ధపాటుని గుర్తించి వాళ్ళు చేయవలసినటువంటి వాళ్ళ నిశ్చయం వాళ్ళు చూపించి వెళ్ళిపోయారు. ఇక మీ ఇద్దరు నిశ్చయాన్ని చూపించాల్సినటువంటి సమయం వచ్చింది. మీ నిశ్చయితను మీరు చేతుల్లో ఉన్నటువంటి దండలు మార్చుకోవడం ద్వారా మీరిరువురి యొక్క మీ ఒకరి పట్ల ఒకరుకున్నటువంటి నిశ్చయితను ఇక్కడ బాహాటంగా బహిరంగంగా తెలియపరచడానికి మీరు సిద్ధపడి ఉన్నారని మీకు తెలియచేస్తూ ఈ సమయంలో మీ నిశ్చయితను తెలియపరచుచున్నప్పుడు నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని ఇద్దరిని కూడా ఆశీర్వదించి మీ నిశ్చయితను ప్రభు ఆశీర్వదించినట్లుగా అంగీకరించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. నాన్నగారు చిన్న ప్రార్థన చేస్తారు. ఏమన్నా మనకు మహిమ కలుగును గాక. ఇదిగో నిశ్చితార్థం గురించి చెప్పిన దైవదాసులు ఆయన చక్కగా వివరించారు కనుక ప్రభా నాయన తండ్రి ఈ ఇద్దరు కూడా ప్రభా నిత్యము ఒకరే ఎందు ఒకరు ప్రేమ కలిగి నడుచుకునేది ప్రభా అనుగ్రహించాలని అయా దైవజనులు అయా ప్రకటించారు. దాన్ని బట్టి అవును ప్రభా జీవిత కాలము నిత్యము కలిసి ఉండేటువంటి విధానాన్ని బట్టి వారు ఆలోచన అవును నాయన తండ్రి అయా ఈయన పేరేటన్నారు రాధాకృష్ణ గారు విన్నారు, అలాగే మేఘన విన్నారు అని వీరిద్దరు ఒకటొకటకు దండలు మార్చుకుంటున్నారు కనుక ఈ కృప అనుగ్రహించి ఈ ఆత్మ తోడుగా వచ్చి నడిపించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. మరి వారి యొక్క నిశ్చయితను తెలియపరచుండగా ముందు మరి ఎవరి నిశ్చయితను తెలియపరుస్తారు చెప్పండి. అమ్మాయి నిశ్చయం చెప్తారా? ముందు లేడీస్ ఫస్ట్ అంటారు కానీ వాస్తవంగా ఈ నిశ్చయితను తెలియపరచడానికి మరి ఎప్పుడైనా సరే లేడీస్ ఫస్ట్ అంటారు కానీ లేడీస్ కాస్త ఇలాంటి విషయాల్లో ముందుకు త్వరగా రాలేరు కనుక రాధాకృష్ణ గారు తన నిశ్చయితను మొదటిగా తెలియపరచాలి గనక మీ నిశ్చయితను తెలియపరుస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున మీరు నీ నిశ్చయితను మేఘనతో తెలియపరచండి. అది పడుతుందా అమ్మాయికి ఇచ్చాను దాన్ని మామూలుగా నవ్వుతా ఉన్నాను. ఆయన మీరు నవ్వుతా ఉండండి, మీదే పాయింట్స్ నవ్వుతే చాలా బాగుంటుంది. మంచిది. మరి ఈ సమయంలో మీరు ఇరువురు కూడా మోకరించినట్లయితే సేవకులను మొదటగా వారిని ఆశీర్వదిద్దాం. ప్రార్థించిన తర్వాత మరి పెద్దలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరూ కూడా వచ్చి మరి వారిని ఆశీర్వదించి వారి యొక్క నిశ్చితార్థాన్ని మరి ఆశీర్వాదకరంగా ముందుకు సాగిద్దాం.
అటే ఉండండి, అటే ఉండండి, అట్లా ఉండండి, మీరు అటే ఉండండి. ఒకసారి అందరూ కూడా మీ కుడి హస్తాలు బిడల వైపు చాపండి. సేవకులుగా అందరూ కూడా వారి పైన మన చేతులు ఉంచుదాం. ఈ సమయంలో బిడల యొక్క నిశ్చయతను వారు తెలియపరిచి ఉండగా, ప్రభు నిశ్చయతను విని ఉన్న దేవుడు, చూసిన దేవుడు నిశ్చయముగా వీరిని ఆశీర్వదించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నాయనా, ఇదిగో ప్రభా, ఈ రోజున యవన బిడలు తండ్రి రాధాకృష్ణ అలాగే మేఘన బిడలిద్దరూ కూడా తండ్రి వివాహ వ్యవస్థ ద్వారా నీవు సంకల్పించినటువంటి, నీవు ఏర్పరిచినటువంటి వివాహ వ్యవస్థలో ఓ నూతనమైన కుటుంబముగా ఏర్పరచబడడానికి యవన బిడలిద్దరూ ప్రభా వారి నిశ్చయతను తెలియపరిచి ఉన్నారు. తండ్రి, వారి ఇరువురి యొక్క తల్లిదండ్రులను ప్రభా ఇదిగో వారి నిశ్చయతను తెలియపరచి మేఘనను అయా ఇదిగో ప్రభా రాధాకృష్ణకి ఇవ్వడానికి మేఘన యొక్క తల్లిదండ్రులు, అలాగే రాధాకృష్ణను మేఘనను చేసుకోవడానికి రాధాకృష్ణ గారి యొక్క తల్లిదండ్రులు వారి నిశ్చయతను తెలియపరిచి ఉన్నారు. ప్రభా, ఈ నిశ్చితార్థ కార్యక్రమములో తండ్రి బిడలందరూ ఇరు కుటుంబాలు ప్రత్యేకముగా యవన బిడలు వారి నిశ్చయతను తెలియపరిచి ఉన్నారు. దేవా, వారి నిశ్చయతను మీరు ఆశీర్వదించండి. నిశ్చయముగా తండ్రి నీ ఆశీర్వాదాన్ని ఇది మొదలుకొని ఇరు కుటుంబముల పైన మీరు కుమ్మరించండి. ప్రత్యేకముగా తండ్రి యవన బిడలు వివాహ వ్యవస్థ ద్వారా ఓ నూతనమైన కుటుంబముగా ఏర్పరచబడబోతుండగా తండ్రి ఇదిగో ఈ నిశ్చితార్థ కార్యక్రమము మొదలుకొని తండ్రి వివాహము మొదలుకొని వారి జీవితాంతము వరకు నీ యొక్క ఉన్నతమైనటువంటి కనుదృష్టి, ఉన్నతమైనటువంటి కృప, ఉన్నతమైన ఆశీర్వాదం నాయనా, ఉన్నతమైన మీ దీవెనలు ప్రభా ఈ బిడలకు, యవన బిడలకు, కుటుంబానికి నాయన ఇరు కుటుంబాలకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, బిడల యొక్క నిశ్చయత ఇరు కుటుంబాలకు సమాధానకరముగా నాయన ప్రత్యేకంగా నాయన నిశ్చయతను తీసుకున్నటువంటి యవన బిడలకు దీవెనకరముగా ఆయా వారి వైవాహిక జీవితానికి ఆశీర్వాదకరంగా ఈ నిశ్చితార్థ కార్యక్రమములో బిడలు తీసుకున్న నిశ్చయత ఉండునుగా కని ప్రకటిస్తున్నాను. ప్రభా, మీ నామమునకు మహిమకరంగా ఈ బిడల్ని మీరు దీవించండి. అయా ఇదిగో చేరి వచ్చినటువంటి బంధుమిత్రులు, పెద్దలు, ప్రభా సంఘము, సేవకులు, అయా మా అందరి దీవెనల కంటే పైనున్న శ్రేష్టమైన మీ దీవెనలతో యవన బిడలను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇది మొదలుకొని తండ్రి వివాహ కార్యక్రమమునకు కావలసినటువంటి జరుగుచున్నటువంటి ప్రతి ఏర్పాట్ల విషయములో నీవే మీ యొక్క సహాయమును అనుగ్రహించి ముందుకు నడిపించండి. వివాహము నీ నామ మహిమార్థమై ఘనముగా జరుగుటకు నీవు నాయనా సమస్తమును మీరు సమకూర్చమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నిశ్చయముగా తండ్రి అయ్యా ఇదిగో ఈ యవన బిడ్డలను ప్రభా నీ సేవకులముగా నీ పక్షమున దీవిస్తున్నామయ్యా. సంఘముగా అయ్యా ఇదిగో చేరి వచ్చిన ప్రతి బిడ్డలు ప్రభా ఈ యొక్క నూతనమైన కుటుంబమునకు సిద్ధమవుతున్నటువంటి ప్రభా యవన బిడ్డలను దీవిస్తున్నారు. తండ్రి, చేరి వచ్చిన బంధుమిత్రులందరూ కూడా యవన బిడ్డలను దీవిస్తున్నారు. ప్రభా, మందరి దీవెనలన్నిటికంటే పైనున్న శ్రేష్టమైన నీ దీవెన నిశ్చయముగా ఈ బిడ్డలకు ఈ క్షణమునైనా నీవు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, నిశ్చయముగా నీ ఆశీర్వాదములతో బిడ్డల్ని మీరు ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తూ వారి యొక్క నిశ్చయతను మీరు ఆశీర్వదించి ఇక ముందు జరగనైనటువంటి ప్రతి కార్యక్రమములలో బిడ్డల్ని మీరు నాయనా నీ ఆత్మ సాన్నిధ్యము తోడుగా ఉంచి సమాధానకరముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా మీరు ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసమును మనకును సకల పరిశుద్ధులకు వచ్చినటువంటి బంధుమిత్రులకును జరగబోయే వివాహముకు తోడై నడిపింపబడును గాక. ఆమేన్. 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 వందనాలండి అందరికీ. మొదటిగా దేవుని సేవకులంగా మేము